హలో ఎవ్రీవన్, ఈరోజు నా ఛానల్లో కాజు బర్ఫీ ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే కాజు బర్ఫీ రెడీ చేయడం కోసం అరకిలో జీడిపప్పు తీసుకున్నాను. అదే రకంగా అరకిలో పంచదార కూడా అందులో వేసాను. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు దాని మీద ఒక 100 గ్రామ్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను చేసిన కాజు బర్ఫీకి అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. కొంతమంది ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఒక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. స్వీట్లానే ఉంటుంది కదా. ఇలా జీడిపప్పుని అయితే తీసుకున్న తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసి కొంతమంది నానబెడుతుంటారు. నార్మల్ వాటర్ వేసినా కూడా అయిపోయింది. ఇది హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఇది మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని పాకం పట్టిన దాంట్లో వేసి దగ్గరికి అయ్యే వరకు చేయాలి. బాగా ముద్ర పాకం వచ్చే వరకు మాత్రం ఉంచాలండి. లేత పాకం వచ్చినప్పుడు తీసేస్తే కనుక అది పీస్ కట్ చేసేటప్పుడు అది గట్టిగా అవ్వకుండా అలానే జ్యూసీగా ఉండిపోతుంది. ఈలోపు అయితే నేను ఇందులో వేయడానికి ఇలాచీ పౌడర్ రెడీ చేస్తున్నాను. ఇలా రోట్లో కొట్టి వేస్తే నాకు చాలా ఇష్టం. అందుకని మెత్తగా కూడా అవుతుంది, అన్నీ నలిగి మంచి టేస్ట్ ఉంటుందని చెప్పి ఏది చేసినా ఇలా రోట్లోనే నేను దంచి వేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఏది ఏమైనా కానీ ఇంట్లో రెడీ చేసిన వంటకాలన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా. నాకైతే చాలా ఇష్టం. అంటే నేను చేసి మా వాళ్ళకి పెట్టాలంటే ఇంకా ఇష్టం. ఇలా అయితే గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఇందులో అయితే 1/2 కిలో షుగర్ అయితే యాడ్ చేశాను. ఇందులో వాటర్ ఎక్కువ పోయవసరం లేదు. నేనైతే టీ గ్లాస్ సైజ్ చూడండి, చిన్న గ్లాసు, ఆ గ్లాస్ అయితే వాటర్ పూర్తిగా కూడా పోయలేదు. కొంచెం వెళ్తుగానే వాటర్ వేసాను. వాటర్ వేస్తే కనుక పాకంలా అవుతుంది కదా. కొంతమంది డైరెక్టే వేసేస్తుంటారు. ఇలా వేయడం వల్ల ఏంటంటే పంచదార తొందరగా కరిగి పాకం వస్తుంది తొందరగాని. వాటర్ మాత్రం ఎక్కువ యాడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. పంచదారలో వాటర్ ఎక్కువ వేస్తే ప్రాబ్లం ఏంటంటే తొందరగా పాకం అనేది రాదు. అందుకని మనం కొంచెమే వాటర్ పోసుకోవాలి అందులో. ఇలా జీడిపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను కదండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. దీనైతే మెత్తగా మిక్సీ పట్టి కాజు బర్ఫీ అనేది చేయాలి. మా పిల్లలు అయితే కొంచెం జీడిపప్పులు అందులో కనిపించే విధంగా చేయి మమ్మీ డిఫరెంట్గా అని అడిగారు. అందుకని వాళ్ళ కోసం అయితే నేనైతే బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టలేదు. మరి వాళ్ళ కోరిక నెరవేర్చాలి కదండి. అందుకని నేను కొంచెం ఈ జీడిపప్పు అనేది కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. ఈలోపు దంచి పెట్టిన ఇలాచీ పౌడర్ అయితే ఈ పాకంలో వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే పాకాన్ని రెడీ చేయాలి. ఈ కాజు బర్ఫీ చేయడం ఈజీ అయితే కదండి, కొంచెం టైం పడుతుంది. అలానే కింద అయితే ఈ కడాయి కతుక్కోకుండా అయితే గరిటె పెట్టి తిప్పుతూనే ఉండాలి పాకం గట్టిపడే వరకు. చూసారు కదా, ఇలా చేయి పెట్టి చూస్తే తీగ పాకం వస్తుంది చూడండి. అప్పుడు మాత్రమే ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో అయితే యాడ్ చేయాలి. నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందే, ఎందుకంటే ఈ జీడిపప్పులు కనిపించే విధంగా నేనైతే కాజు బర్ఫీ చేయాలని చెప్పి మిక్సీ చూసారా ఏ రకంగా పట్టాను. ఇది పాకంలో అయితే వేసి ఇలా గరిటతో కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, కొంచెం ఓపిక అనేది ఈ వంటకు చాలా అవసరం. ఈ కాజు బర్ఫీ అర్జెంటుగా ఎందుకు చేసాను చెప్పమంటారా? మా మేనగోడల రాక్షసి ఉందండి. తనకైతే ఈ కాజు బర్ఫీ చాలా ఇష్టం. బయటికి వెళ్ళినా స్వీట్ షాప్కి తీసుకెళ్ళి కాజు బర్ఫీ ఇప్పించని చెప్పి నన్ను బుర్ర తింటుందండి. నిజంగా తన కోసం తన మొహం కొట్టే విధంగా తినేసి ప్రశాంతంగా ఉంటుందేమో, దీన్ని మర్చిపోతుందేమో అనే ఉద్దేశంతో ఇంట్లో అయితే రెడీ చేశాను. దానికో పెద్ద చిక్కు వచ్చి పడుతుందండి. ఎందుకంటే స్వీట్ షాప్లో చేసేది కొంచెంగానే టేస్ట్ ఉంది అత్తయ్య, మీరు చేసింది ఇంకా బాగుంది అని చెప్పి మళ్ళీ కావాలండి. నా తల ప్రాణం తోకొచ్చినట్లే ఇంకా అది అడిగిందంటే చేస్తూనే ఉండాలి తన కోసం. ఏది ఏమైనా ముద్దులు పెట్టుకోవాలి అడిగేటప్పుడు మరి చేసి పెట్టాలి కదండి. అందులోకి మా ఇంట్లో పిల్లలంతా కూడా ఎవరిని ఏమి అడగపోయినా కానీ నన్ను మాత్రం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేను ఖచ్చితంగా చేసి పెడతాను, అదే నమ్మకంతో నన్ను అడుగుతారు. తనైతే ఇంట్లో చేసి పెట్టతాయా ఈ కాజు బర్ఫీ బాగా చేస్తామని చెప్పానిందని ఈరోజు అయితే నేను ఇలా ట్రై చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను నిజం చెప్తున్నాను. కాకపోతే 100% సక్సెస్ అయ్యింది ఈ వంటకం మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది తీగ పాకం వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేశాక అది కింద అయితే అతుక్కోకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. ఇది ఈ రకంగా వచ్చే వరకు గరిటతో కలిపి చేయైతే నొప్పి పుట్టింది నాకైతే. కాకపోతే స్వీట్ తిన్నాకైతే నొప్పిని మర్చిపోయాను అనుకోండి. ఏది ఏమైనా కానీ షాప్లో చేసిన దానికంటే మన ఇంట్లో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేనైతే చెప్తున్నాను, షాప్లో చేసింది ఒక 50% ఉంటే మన ఇంట్లో చేసింది 80% వరకు సక్సెస్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. షాప్లో దాని మీద ఇంట్లో చేసింది చాలా బాగుంది. ఎందుకంటే మనం బాగా అన్నీ
ఏమైతే వేయాలో ఏమైతే వేయకూడదని చూసుకొని వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా వెళ్ళి స్వీట్ షాప్లో ఎక్కువ డబ్బులు పెట్టుకునే కంటే మనం ఇంట్లో కనుక ఇలా చేసుకుంటే మంచి స్వీట్ మన ఇంట్లో ఉన్నట్లే. ఈ కాజు బర్ఫీ ఫస్ట్ టైం చేస్తాను కదండి, అందుకని నాకైతే ఈ పీసెస్ ఎలా కట్ చేయాలో అయితే తెలియలేదు. కొంచెం మందంగా ఉంటే సరిపోయేది. బాగా పలుచగా అయితే చపాతీ గంత రుద్ది కట్ చేయడం వల్ల బాగా పలుచగా అయితే వీడియోలో కనిపిస్తున్నాయి. అవి పలుచగా ఉన్నా కానీ టేస్ట్ చాలా బాగుంది. ఈసారి మాత్రం ఇంకా మంచిగా చేసి అయితే నా ఛానల్లో పెడతాను. టేస్ట్ బాగుంది కానీ దాని సైజు మాత్రమే సెట్ అవ్వలేదు. నేను చేసి పొరపాటు మీరు చేయొద్దు. ఎప్పుడైనా మీరు కాజు బర్ఫీ చేస్తే కొంచెం మందంగా మాత్రం పీసెస్ కట్ చేయండి. చూసారు కదా, ఇదైతే ముద్రపాకం అయ్యే వరకు దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలి. ఎలా చెప్పాలి మీకు, అది ముద్రపాకం అంటే మనం చూడండి, పంచదార మనం వాటర్లో వేస్తే ఇలా ఉండ కింద అవుతుంది, ఆ టైప్ పాకం రావాలి. మనకి టేస్ట్ చేస్తే కనుక తెలిసిపోతుంది అది ఏ టైప్ పాకం ఉందనేది. ఇందులో కొంతమంది నెయ్యి వేయకుండా డైరెక్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది కదని మా పిల్లలకైతే నెయ్యి ఇష్టం, అందుకని నేనైతే నెయ్యి వేసాను. అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నెయ్యి వేయకపోయినా కూడా ఈ కాజు బర్ఫీ బాగుంటుంది. ఇలా పాకం అయితే అయిపోయిన తర్వాత, ఇది దగ్గరికి అయిన తర్వాత ఇలా అయితే నా దగ్గర అయితే స్వీట్ పేపర్ ఉండొచ్చుంటే అల్యూమినియం పేపర్ టైప్, అదైతే నా దగ్గర లేదు. కాకపోతే ఇది మామూలుగానే నేను న్యాచురల్గానే చేస్తున్నాను. ఇది అల్యూమినియం పేపర్ పైన వేసి దాని మీద ఇంకో పేపర్ పెట్టి ఇది సాఫ్ట్గా అయ్యే విధంగా చపాతీ కర్రతో అయితే తోమడం జరిగింది. మీకైతే ముందే చెప్పాను కదండి, నాకైతే వంట చేసేటప్పుడు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకొని తొందరగా చేసేయడం అలవాటు. ఇంట్లో మగవాళ్ళని అది తండి ఇది తండి అని ఇబ్బంది పడడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకని నేనైతే ఆ పేపర్ లేకపోయినా కానీ ఇంట్లో ఉన్న వాటితో ఇలా అయితే నేను ఈ కాజు బర్ఫీ అనేది రెడీ చేశాను. చూసారు కదా నేను ఏ రకంగా చేశాను. కాకపోతే చిన్న మైనస్ ఉందండి ఇందులో. ముందే చెప్పాను కదండి, ఎందుకంటే ఇది కొంచెం మందంగా ఉంటే బాగుండేది. మరి పలుచగా చేశాను ఫస్ట్ టైం కాబట్టి ఇలా రాలేదు అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ జీడిపప్పులు అనేవి అలా కనిపించడం వల్ల అవి స్లైసెస్గా కట్ చేసేటప్పుడు అవి సాఫ్ట్గా రాకుండా కొంచెం బరగ్గా గరుగ్గా కనిపిస్తున్నాయి మీకైతే వీడియోలో. కాకపోతే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా నా ఛానల్ ఏమైనా మైనస్లు ఉన్నా తెలియపరచండి. మీకు ఏదైనా కుకింగ్ వీడియో కావాలన్నా, నా దాంట్లో అయితే సీ ఫుడ్ ఏది కావాలన్నా కానీ నేనైతే అప్లోడ్ చేస్తాను. మీకోసం అయితే ఆ వంటకాన్ని ఖచ్చితంగా నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఏదైనా కష్టపడి వీడియో చేస్తే కనీసం ఎవరన్నా ఎంకరేజ్ చేస్తారేమో అని చూస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే చూసిన వాళ్ళు ఊరికి అలా చూసేసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కదండి. ఈ రోజుల్లో అయితే ప్రస్తుతానికి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ఇలా మంచి మంచి వంటలు చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కాజు బర్ఫీ రెడీ. కొంచెం బాగా మందంగా లేకుండా పలుచగా అయితే ఇవి స్వీట్ కనిపిస్తున్నాయి కదా, అవి సైజు పక్కన పెడితే ఇవైతే చాలా చాలా టేస్టీగా వచ్చినాయి. నేను టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇది నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అదే రకంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్, నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.